పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శపర్రు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని పూర్తి స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పారు. 2019లో తాను ఓడిపోయినా ప్రజలు మద్దతుగా నిలిచి మళ్లీ గెలిపించారని గుర్తు చేశారు. లింకుగా ఏర్పడినటువంటి 54 లక్షల రోడ్డు శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి మిత్రులు పాలూరు వెంకటేశ్వరరావు, తిరుపతి వెంకటరావు, బాబీ గారు, కాళీ గారు, భూపాల్ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, ఈ కార్పొరేషన్ కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. నేను 2019లో ఓడిపోయినప్పుడు కూడా నన్ను ఈ గ్రామం కడుపులో పెట్టి ఉంది కాబట్టి రుణం తీర్చుకునే విధంగా మనం పనిచేయాలని ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. కాన్స్టిట్యున్సీ అంతా చేసినా కూడా దర్శపర్రుకి మనకు కొంచెం ఎక్కువ చేయవలసిన అవసరాన్ని గమనించాం. ఎందుకంటే అంతకుముందు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ పనిచేసిన దాఖలాలు లేవు. మరి సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా చాలా వేదన చెంది మేము ఎంతో కష్టపడి నెగ్గాం, ఏం చేయలేకపోతున్నాం అనే విధంగా వాళ్ళందరూ ఎప్పుడు కూడా మరి చెప్పడం, మరి దానికి సంబంధించి ఇక్కడ మనం చేసి తీరాలని చెప్పి ఆ రోజు మనసులో అనుకుని మరి MGNRGSలో ఇక్కడ 54 లక్షల రూపాయలు రోడ్డుని మనం నిర్మించుకుంటాం, ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మనం నెగ్గిన కాడి నుంచి మొదలెడితే ఈ రోజుకి ఒక్కొక్క పని చేయగలుగుతూ ఉన్నాం. అంటే అందరూ అనుకోవచ్చు వెంటనే రావాలంటే గవర్నమెంట్ సర్దుకోవాలి, మరి డబ్బు రావాలి, దేంట్లో ఏ గ్రాంట్లో ఉన్నా తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 48 లక్షలేమో MGNRGS నుంచి 6 లక్షల రూపాయలేమో